జమిలీ ఎన్నికల బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టింది కేంద్రం. ఓటింగ్ ఉన్నప్పటికీ కొందరు బీజేపీ ఎంపీలు సభకు డుమ్మా కొట్టారు. ఈ అంశాన్ని బీజేపీ సీరియస్ గా తీసుకుంది. 20కి పైగా ఎంపీలకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జమిలీ ఎన్నికలకు సంబంధించి 2 బిల్లులను ప్రవేశపెట్టే సమయంలో పార్టీ ఎంపీలంతా సభలో ఉండాలని బీజేపీ విప్ జారీ చేసింది. బీజేపీ ఎంపీలు ఓటింగ్లో పాల్గొనకపోయినా ఇబ్బంది ఏమీ ఉండదు, కానీ కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చినట్లయిందని బీజేపీ అగ్రనేతలు ఫైర్ అవుతున్నారు. పార్లమెంట్ కు హాజరు కాని బీజేపీ ఎంపీలపై హైకమాండ్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన, కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జమిలీ ఎన్నికల బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టిన వేళ కొందరు ఎంపీలు సభకు రాకపోవడాన్ని బీజేపీ హైకమాండ్ తీవ్రంగా పరిగణిస్తోంది. వారికి నోటీసులు ఇవ్వనున్నట్లు కూడా ప్రస్తుతం అందుతున్న సమాచారం. 20 మందికి పైగా ఎంపీలు లోక్సభకు గైరాజరైనట్లు కూడా ఈ రోజు సమాచారము. జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టే సమయంలో పార్టీ ఎంపీలంతా సభలో ఉండాలని బీజేపీ విప్ జారీ చేసింది. ఆ 2 బిల్లుల్లో ఆమోదం పొందడానికి బీజేపీ ఎంపీలు గైరాజరు అడ్డంకి కాకపోయినా ప్రభుత్వానికి తగినంత మద్దతు లేదని విమర్శించడానికి కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చినట్లయిందని కమల్నాథ్ లో ఆగ్రహంతో ఉన్నట్లు కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఓటింగ్ కు విపక్షాలు పట్టుబట్టి ఏకకాలంలో ఎన్నికల కోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ మంగళవారం ఈ రోజు లోక్సభలో ప్రవేశపెట్టారు. దీన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అనంతరం ఓటింగ్ కు కూడా పట్టుబడిన విషయం తెలిసిందే. ఓటింగ్ కు విపక్షాలు ఏకకాలంలో ఉండడంతో ప్రస్తుతము ఈ 20 మంది ఎమ్మెల్యేలు కూడా గైరాజరవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మనం చూసుకున్నాము 2014లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ మొదటిసారి అధికారంలో వచ్చాక రెండోసారి కూడా ఆర్టికల్ 370 పేరుతో ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా కూడా ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పారు. అనంతరం కూడా 2024 ఎన్నికలకు సంబంధించి కూడా 3 ఏళ్ల నుండి కూడా తీవ్ర స్థాయిలో కసరత్తు నడుస్తోంది. యూనిఫామ్ సివిల్ కోడ్, అలాగే జమిలీ ఎన్నికలు 1 నేషన్ 1 ఎలక్షన్ అన్న దానికోసం కూడా తీవ్ర స్థాయిలో కూడా కసరత్తు చేస్తూ వస్తుంది గడిచిన 2-3 ఏళ్లుగా. కానీ ఈ రోజు ఆశ్చర్యకరంగా 20 మంది సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు గైరాజరవడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే బీజేపీకి మద్దతు అయితే తగ్గిందని చెప్పాలి. బిల్లుపై ఓటింగ్ కు స్పీకర్ ఓం బిర్లా అంగీకరించారు. హైబ్రిడ్ విధానంలో ఓటింగ్ నిర్వహించారు. 360 మంది ఎలక్ట్రానిక్ ఓటింగ్ లో మరికొందరు బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేశారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో అనుకూలంగా 269, వ్యతిరేకంగా 198 మంది ఓటు వేశారు. ఓటింగ్ నిర్వహించిన సమయంలో పలువురు బీజేపీ ఎంపీలు గైరాజరయ్యారు. అందువల్ల బిల్లుపై బీజేపీకి అనుకున్న దానికంటే తక్కువ మద్దతు వచ్చినట్లయింది. ఇది విపక్షాలకు ఒక అస్త్రంగా మారింది. అయితే జమిలీ వల్ల లాభమే అంటూ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పేర్కొన్నారు. ప్రతిపక్షాలు కోరిన విధంగా జమిలీ ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ఈ మేరకు సూచించారని, ఈ విషయంపై ఇంతకు ముందు కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలు వ్యాఖ్యలు చేశారు. ఒకే దేశం ఒకే ఎన్నికలు కొత్తగా వచ్చింది కాదని, గతంలో కూడా భారత్ లో ఈ విధానాన్ని అనుసరించామని కూడా పేర్కొన్నారు. దేశంలో 3 సార్లు జమిలీ ఎన్నికలు నిర్వహించామని అన్నారు. అలాగే 1952లో 1952లో అన్ని ఎలక్షన్లు ఒకేసారి జరిగాయని కూడా గుర్తు చేశారు. జమిలీ ఎన్నికల వల్ల దేశానికి లాభమే తప్ప నష్టం వాటిల్లదని కూడా హోంమంత్రి అమిత్ షా తెలిపారు. స్పందన.